ఆ రోజు వాళ్ళు తనని వదిలి వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత ఆ రోజు గుర్తొచ్చి దుఃఖం ముంచుకు వచ్చి నిగ్రహించుకుంది. 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కొని తనను ఒంటరిగా నిర్దయగా వదిలి వెళ్ళిపోతే నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది. కనీసం మాట వరుస కన్నా ఈ ఇల్లు అద్దెకిచ్చి మాతో రావచ్చు కదమ్మా అంటే వెళ్ళాలి అనుకుంది. కారణం మనవడు మనవరాలు, వాళ్ళ మీద మమకారం. కానీ కొడుకనలేదు, కోడలు పిలవలేదు. అయినా నా పిల్లలే కదా, పిలిచేదేంట్లే అనుకొని 10 రోజులు గడవగానే పిల్లల్ని చూడాలని 30 మైళ్ళు 2 బస్సులు మారి వెళ్ళి బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా అక్కడే 2 రోజులు ఉండి పుట్టెడు దుఃఖాన్ని వెంట పెట్టుకొని వచ్చింది. ఈ వయసులో అంత దూరం నుంచి రాకపోతే కొంపలేమంటుకుంటాయి. నువ్వు తిరిగి సవ్యంగా ఊరు చేరేదాకా మాకు ఈ టెన్షన్ అవసరమా? ఇంకెప్పుడు రాకు, నాకు వీలైనప్పుడు నేనే వస్తాలే పిల్లల్ని తీసుకొని అంటున్న కొడుకు మాటలకి నిర్ఘాంతపోయింది. తరువాత వాళ్ళ వైపు పరుగులు పెట్టే మనసుని బలవంతంగా నిగ్రహించుకుంది. కొంతకాలం ఇల్లంతా శూన్యం ఆవరించి దుఃఖం వచ్చేది. ఇప్పుడు అలవాటైపోయింది. ఇదంతా జరిగి 2 ఏళ్ళు కావస్తోంది. రావడానికి కొడుక్కి వీలు కాలేదు. ఆవిడకి కళ్ళల్లో నీళ్లు రాలేదు. అంతే, ఎడారిలో నీళ్లుండవు. మమతలు బంధాలు లేని గుండెల్లో తడి ఉండదు. సుశీల ఇప్పుడు సున్నితమైన తల్లి మనసును కోల్పోయింది. ఆమె గుండె రాటు తేలింది. దేనికి భయం లేదు, కంగారు లేదు. అన్ని పనులు కూల్గా చేసుకుంటోంది. ఇది వరకు చెక్కు మీద సంతకం చేయడం తప్ప ఇంకొకటి తెలియదు. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్కి, కరెంట్ అకౌంట్కి, ఫిక్స్డ్ డిపాజిట్కి తేడా తెలుసు. ఇది వరకు తనకి పెన్షన్ ఎంత వస్తుందో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పైసా దగ్గర నుంచి లెక్కలన్నీ తెలుసు. తన దగ్గర భర్త వదిలిపెట్టిపోయిన 20 లక్షల్లో కొడుకు అడిగినప్పుడల్లా చెక్కు మీద సంతకం పెట్టగా 5 లక్షలు మిగిలితే ఆవిడే ఎఫ్డి చేసుకుంది. తనకి వచ్చే ఫ్యామిలీ పెన్షన్తో సుఖంగా నిశ్చింతగా ఉంటోంది. ఇప్పుడు ఆ ప్రశాంతత మీద పిడుగు వేసింది విశాలాక్షి. వెళ్ళాలా? తను అనవసరంగా పంతాలకు పోతోందా? వాళ్ళెవరు? కన్న కొడుకు, మనవడు, మనవరాలు. కోడలు పరాయి పిల్ల అయినా తన ఇంటికి వచ్చాక తన పిల్లే కదా అనుకొని ప్రేమగా చూసుకుంది. ఆ ప్రేమను ఆ పిల్ల నిలుపుకోలేదు. తనని ఇంట్లో పనికిరాని వస్తువుగా చూసింది, అవమానించింది, విసుక్కుంది. తన అవసరం వాళ్ళకి లేదని మాటలతో చేతలతో తేటతెల్లం చేసింది. చిన్నపిల్ల ఏదో తెలివి తక్కువగా ప్రవర్తించింది. తను పెద్దది. ఆ పిల్లతో సమానంగా ప్రవర్తిస్తే ఇంకా పెద్దతనానికి అర్థం ఏముంటుంది? వాళ్ళు అన్ని ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ తను ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది? ఘర్షణ మమకారానికి, ఆత్మాభిమానానికి